ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలానికి సంబంధించిన పోడూరు అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు ప్రాణం పోసే గ్రామాలు కాలక్రమేణా చిన్న కుటుంబాల వైపు మొగ్గు చూపుతున్నాయి. కానీ ఈ పోడూరు అనే గ్రామంలో ఒక కుటుంబం మాత్రం 1702 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు, అంటే 12 తరాల వాళ్ళు ఏ విధంగా కలిసిమెలిసి ఉంటారో పరిచయం చేయడానికి మనం పోడూరు గ్రామం వెళ్లి ఆ ఉమ్మడి కుటుంబం యొక్క చరిత్ర, అలాగే పోడూరు గ్రామం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. ఈ పోడూరు గ్రామం గురించి ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. దాని కంటిన్యూస్ పార్ట్ ఇప్పుడు మొదలవుతుంది. మనం పోడూరు అనే గ్రామంలో ఒక వీధికి వచ్చామండి. ఈ వీధిలో అందరూ రుద్రరాజు వాళ్ళేనంటండి. వీళ్ళు పాతకాల నాటి ఇల్లులు నేటికి కూడా వీళ్ళు పెంచి పోషిస్తున్నారన్నమాట. ప్రస్తుతం అయితే రుద్రరాజు వారి వీధిలో ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఒక వీధి మాట, వీధిలో అన్ని పాతకాల నాటి పెంకుటిల్లు మండవాళ్ళు కనిపిస్తున్నాయి. ఒకసారి ముందుకెళ్లారండి ఏ విధంగా ఉంటాయో. ఇది కూడా ఒక పాతకాల నాటి పెంకుటిల్లు చూడొచ్చు మీరు. చూసారు కదా, ఇది రుద్రరాజు నారాయణరాజు గారిది అంటండి. చాలా పురాతన కాలం నాటి ఒక పాతకాల నాటి ఇల్లు మాట. చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇది పైన చూస్తే 1932లో నిర్మించారంటండి. యాక్చువల్గా ఇది ఒక మహల్ షేప్లో ఉంది. యాక్చువల్గా చాలా మహల్ అయితే చూపించడం జరిగింది. మహల్కి 2 ఫ్రంట్ నిర్మాణాలు ఉంటాయి కదండి. అటువైపు ఒక నిర్మాణం, ఇటువైపు ఒక నిర్మాణం ఉంది. బట్ ఏంటంటే పెంకులతో ఏర్పాటు చేశారు కూడా ఆ నిర్మాణాలు కూడా. ప్రస్తుతం అయితే దీంట్లో ఎవరు ఉండట్లేదు అన్నమాట. ఈ లోపలికి వెళ్ళి చూపిద్దామన్నా ప్రస్తుతం ఎవరు లేరు. బయటికి అంటే ఈ పోడూరు అనే గ్రామంలో పాతకాల నాటి ఇల్లులు ఉన్నాయని చూపించడానికి మీకు ఇటువంటి మహల్ షేప్లో ఉన్న ఒక ఇల్లుని అయితే చూపించడం జరిగింది. ఇదే రుద్రరాజు నారాయణరాజు గారు హౌస్ అంటండి. ఇంకా చాలా ఇల్లు ఉన్నాయి, అవి కూడా ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిస్తానండి. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు వచ్చి పోడూరు గ్రామానికి సంబంధించిన మున్సిబ్ గారు ఫ్యామిలీకి సంబంధించిన హౌస్ అండి. ఇది పాతకాల నాటి ఒక పురాతన కాలం నాటి లోగిలు అనమాట. ఇంచుమించు 130 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఒక పురాతన కాలం నాటి లోగిలు అంటే ఈ లోగిలి ఎవరిది ఏంటి అనే విషయాలు ఇప్పుడు వీళ్ళ వంశస్థులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. ఈ పోడూరులో 100 సంవత్సరాలు దాటిన పురాతన కాలం నాటి మండువలోగులు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సార్ ఈ ఇల్లు ఎవరిదే ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు ఆర్వీఎస్ సునారాజు అండి. అతని పేరు భానుప్రసాద్ రాజు. మా ముత్తాతలు కట్టిన ఇల్లు అండి. ఇది 130-135 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడంతా బర్మాటేక్ తోటే, బర్మాటేక్ అప్పుడు 135 ఏళ్ళు అవుతుంది. తండ్రుల నుంచి తాతల నుంచి ఇలాగా ఈ రోజు దాకా నిలబెట్టుకుంటూ వచ్చామండి. ప్రజెంట్ 9 వాటాల కింద అయినాయి. ఓంప్రేదమో 1 వాటా, తర్వాత 2 అయినాయి, తర్వాత 4 అయినాయి, ఇప్పుడు 9 అయినాయి. ప్రజెంట్ అయితే 4 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. మిగతా ఫ్యామిలీస్ హైదరాబాద్ లో ఉంటారు. 6 మాసాలకు ఒకసారి వచ్చి 4 రోజులు ఉండి పండుగ టైంలో కూడా అందరూ వచ్చి సరదాగా ఉంటారు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, మీ చుట్టాలందరూ ఎక్కడున్నా వచ్చేస్తారు సార్? రేపు 13 రాత్రికి వస్తారండి. అందరూనే 14 భోగిని అందరూ కలిసి చేసుకుంటాం. 4 రోజులు కూడా అందరూ ఇక్కడే ఉంటారు. హ్యాపీగా గడుపుతామండి. ఇన్ని సంవత్సరాలు 130 సంవత్సరాలు ఇంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారంటే అది మిమ్మల్ని మెచ్చుకోవాలి, మీ వంశస్థులు మెచ్చుకోవాలండి. మీ తాతలు సంపాదించిన ఆస్తిని కాపాడుకుంటూ వచ్చామండి. సార్ దీంట్లో ఇంట్లో కూడా మీరు కూడా వారసులేనండి? వారసులే అండి. భానుప్రసాద్ రాజు. వీరు ఫాదర్ ప్రొడ్యూసర్ అండి. ఆర్ఎస్ రాజు అని చెల్లర్కోటి చిట్టమ్మ, మళ్ళీ తమిళ అండి.
ఓకే అండి, ఓకే. కోకిలమ్మ మళ్ళీ అది తమిళ్. సార్ చాలా సినిమాలు తీసారంట కదండి, దాసనారాయణరావు గారు కావచ్చు. మా ఫస్ట్ సినిమా దాసరే అండి మా డైరెక్టర్. ఓకే అండి, ఓకే. చిలకూర్చితమ్మ దాసనారాయణరావు. తర్వాత అది తమిళ్లో దొరై. మళ్ళీ కే బాలచంద్ర కోకిలమ్మ. మళ్ళీ అది తమిళ్లో అవళ తమలొచ్చి. ఇందులో ఎన్ని సినిమాలు తీసి ఉంటారు సార్? దగ్గర దగ్గర 4-5 చేసి ఉంటారండి. చేసి ఉంటారు. చిలకూర్చి సీతమ్మ, నాలుగేళ్ల సావిడి, సినిమా, 4 సావిడి, తర్వాత సంటి, రవితేజ సంటి. సంటి మొత్తం సినిమా అంతా ఇక్కడ తీశారు. సంటి సినిమా తర్వాత కృష్ణబాబు కూడా మా గ్రామంలో చేశారు. అప్పుడు పడుకోవటానికి మా ఇంట్లోకి వచ్చేసి ఇక్కడే రెస్ట్ తీసుకుని భోజనం చేసి రెస్ట్ తీసుకుని ఇక్కడ నుంచే మళ్ళీ షూటింగ్కి వెళ్ళేవారు. చిరంజీవి గారు వస్తే ఒక ఇల్లు, చిరంజీవి ఆ ఇంట్లో మా తాతయ్య గారి ఇల్లు మేడ ఉన్నారు, అక్కడ మేడ ఉందండి. ఓకే అండి, ఓకే. ఆ మేడలో ఇంట్లో రామయ్య ఇల్లు కృష్ణ అక్కడ తీశారు. చిరంజీవి. సరే వీళ్ళందరూ ఈ ఊర్లో ఎక్కువ ఈ వీధిలో అందరూ మీ వాళ్ళేనండి? అంతా రుద్రరాజు గారు ఫ్యామిలీ ఎక్కువ. మాది మున్సిబ్ గారి కుటుంబం అంటారు, మున్సిబ్ గారి ఫ్యామిలీ. లోగిలు అంటే అందరూ వచ్చేస్తారు. ఓకే అండి. నమస్తే సార్, మీ పేరు? బలరామరాజు గారు. ఓకే అండి. హైదరాబాద్లో ఉంటాను. మీరు అందరూ ఒకే ఇంట్లో ఇంకా కలిసిమెలిసి ఉంటున్నారంటే అది గ్రేట్ అండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి పాతకాలం నాటి రోజుల్లో. ప్రస్తుతం అయితే పెళ్ళైన వెంటనే వేరే కాపురాలు పెట్టుకుంటున్నారు. నేటికి కూడా ఉమ్మడి కుటుంబాలు మీ ఇంట్లో ఉన్నాయంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని చెప్పొచ్చు మాట. చిన్న ఇల్లు అయినా సరే మొత్తం తమ్మండుగురు కూడా ఇందులో ఉండటానికే ఇష్టపడతా ఉంటారు. ఒక వాటా ఇచ్చి 4 గదులండి, ఇప్పుడు 2 గదుల్లోకి వచ్చేసాం. అలా తమ్మండుగు ఫ్యామిలీస్ అయిపోయాం. అంటే ప్రేమలో ఆప్యాయతలు కూడా ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సర్దుకోవడం వల్ల ఇల్లు కామన్ అనుకోండి, ఏ ఇంట్లోనే ఉంటాయి 70 గుమ్మల పైన వస్తాయండి, అంటే లెక్కే లేదు. ఇది ఈ హౌస్ కి మెయిన్ సింహద్వారం అండి, ముఖద్వారం అన్నమాట. ఎంట్రన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది హౌస్ కి. ప్రస్తుత కాలంలో ఇటువంటి చెక్కుడు చూద్దామన్నా మనకి కనిపించదు అన్నమాట. అంత అందంగా చెక్కారు ఆ రోజుల్లో వీళ్ళ పూర్వీకులు. 130 సంవత్సరాలు అండి అప్పుడే కానీ ఇప్పుడు ఇలాంటి చెక్కుడు మన వాళ్ళు చెక్కలేకపోతున్నారు. రాదండి, ఒరిజినాలిటీ ఒరిజినల్ రాదు, చేతి చెక్కుడే, అంత చేతి చెక్కుడండి. ఓకే. ఈ గుమ్మ అప్పుడు దగ్గర దగ్గర అసలు 130 ఏళ్ళైనా కానీ చాలా బరువుగా ఉంది, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. ఇప్పుడు రోజుల్లో ఇంత దళసరిగా ఎక్కడ చేస్తున్నారు? వస్తుంది కర్ర. తలుపు రెక్కలు కూడా చాలా బలంగా ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. చూసారు కదా, లోపలికి వచ్చిన తర్వాత ఒక మండువలోగులు స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఈ మండువలోగులు వచ్చి 2 మండువలోగులు కలిసి ఒకే ఇంట్లో ఉంటాయన్నమాట. ఇంచుమించు చాలా గుమ్మాలు, అలాగే సింహద్వారాలు, ముఖద్వారాలు, అలా కిటికీలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. లోపలికి వచ్చిన తర్వాత మొదటి మండువలోగులు స్టార్ట్ అవుతుంది. వెలుతురు రావడానికి లేదా వర్షం నీరు రావడానికి ఆ రోజుల్లో ఈ విధంగా నిర్మించారు అనమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉంది, అలాగే మొక్కలు కూడా పెంచుకున్నారన్నమాట. సరదాగా వర్షం వచ్చినప్పుడు సరదాగా పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది, అలాగే వెలుతురు కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళన్నీ దీంట్లోనే చేసుకునేవారు సార్. ఈ చిన్న చిన్న కార్యక్రమాలు అన్నీ ఇక్కడే చేసుకున్నారు. ఉపనయనాలు అయితే ఇక్కడేనండి. పెళ్ళి కూడా అక్కడ చేసాం. పెళ్ళి కూడా చేసాం. ఓకే. ఆ రోజుల్లో 2 మండువలోగులు ఉండడం వల్ల చిన్న చిన్న కార్యక్రమాలు అంటే పెళ్లి కానీ లేదా చిన్న చిన్న శుభకార్యాలు కానీ ఇంట్లోనే కలిసి అందరూ కలిసి మళ్ళీ చేసుకునేవారు అనమాట.
ఫాదర్ తాతగారు మీ ఫాదర్ తాతగారు ఆరో తరం ఏం పేరండి వెంకటరాజు గారు. వెంకటరాజు గారు. టైగర్ ఫ్యామిలీ అంటాం. అంతకుముందు ఫ్యామిలీస్ ఉంటాయి. ఈయన కాంచి బుల్యాంకెట్ టైగర్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అవతల నుండి ఇక్కడ నుంచి ఈయనేమో ఆయన కొడుకు అండి, అంటే మా తాతగారు, మా ఫాదర్ ఆయన మా ఫాదర్ తాతగారు, ఆయన కొడుకు, ఈయన కొడుకు మా ఫాదర్. 5 అన్నదమ్ములు తోబుట్టు. ఇది 7వ తరం అండి. యాక్చువల్గా పోడూరులో 2 మండవలుగులు మీ ఇల్లేనండి. మా ఇల్లే ఎక్కడ సాధారణ ఎక్కడా లేవు. మండవలుగులు ఎక్కడ ఉండదు. లేదు. ఇక్కడ కనిపిస్తుంది మీ ఊరు 2 సింహద్వారాలు, 2 సింహద్వారాలు. ఇదొకటి అదొకటి అదొకటి. ఇది పనస చెట్టు వేర్లండి, కింద బాటమ్ వీళ్ళు ఎలా ఉంటాయి సార్ పంచ వేర్లని ఇయ్యే. ఇదేంటంటే ఇరిగేషన్ ఇరిగేషన్. భూమిలో ఉంటుంది. ఇవన్నీ వేర్లు కింద ఉంటాయి కదా, ఇది మొదలు పైకి వస్తుంది కదా. అవునండి. అది భూమిలోది కట్ చేసి ఒక 10 అడుగులు కట్ చేసి పాలిష్ అయి పెట్టండి, తిరిగేసాం. చూసారు కదండి, ఇక్కడ ఒక పనస చెట్టు వేర్లు అంటండి, చాలా అందంగా ఉంది. అంటే యాక్చువల్గా వేర్లు భూమిలో ఉంటాయి కదండి, ఇది లోపలికి ఉంటాయి. దీన్ని తిరిగేస్తే మనకి మొదలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా భూమిలో ఉండే వేర్లు అనమాట. ఇలా చాలా నీట్గా పాలిష్ చేసుకుని చాలా అందంగా ఇంట్లో పెట్టుకున్నారన్నమాట. ఇల్లంతా ఎక్కువగా పాతకాలం నాటి టేకు కలప, అంటే బర్మా టేక్ ఎక్కువ కనిపిస్తుంది. మీరు అంతా చూడొచ్చు, సరంబి అంతా బర్మా నుంచి రప్పించారంట. ఆ రోజుల్లో బర్మా టేక్ అంతా ఇళ్ళలోనే కనిపిస్తుంది ఎక్కువగా. తర్వాత ఇది అటుకు అంటారు, స్టెప్స్ అటుకు అంటారు. Okay. స్టోరేజ్ కోసం లోపల సామాన్లు పైన పెట్టుకోవటానికి ఓకే. అటుకు అని అంటారు. చిన్నపిల్లలు ఎక్కితే పడిపోతారని ఈ డోర్ ఎక్కకుండా లాక్కరాలు. ఇక్కడ చిన్నపిల్లలు జారి పడిపోతారు పైకి ఎక్కితే. ఇది కూడా బాగా ఇది అవుతే safety గురించి కూడా బాగా ఎక్కలేరు కదా, తీయలేరు కదా. సేఫ్టీ కోసం ఇది పెట్టారు. చూసారు కదండి, మొదటి మండవాలలో ఇక్కడ ఒక పైకి ఎక్కడానికి మెట్లు ఏర్పాటు చేశారన్నమాట చెక్కలతోటి. అది చిన్నపిల్లలు పైకి ఎక్కడానికి వీలు లేకుండా ఇది పెట్టారన్నమాట. నిచ్చిన ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది కూడా టేకుతో నిర్మించినట్టున్నారు. మొత్తం అంతా టేకే. ఫుల్ టేక్. ఇది 2వ సింహద్వారం స్టార్ట్ అవుతుందండి, అంటే 2వ మండపంలో స్టార్ట్ అవుతుంది. ఈ చెక్కుడు కూడా చూడొచ్చు మీరు ఎంత అందంగా ఉందో. ఇది తీసి లోపలికి వెళ్దాం. లోపల ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దాం మనం. సింహద్వారం దాటి లోపలికి వచ్చిన తర్వాత 2వ మండవలోగులు ఈ విధంగా ఉంటుందండి. అంటే వీళ్ళు చూసారు ఎంత నీట్గా మెయింటైన్ చేసుకున్నారో. మండవలోగులు ఉంటాయి కానీ పాతకాలం నాటి ఇల్లు ఉంటాయి, కానీ వీళ్ళు అసలు ఎక్కడ చూసినా చిన్న డస్ట్ కూడా లేదండి. అసలు అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. పెయింట్లు కూడా చాలా అందంగా చేసుకున్నారు. ఇది కూడా చాలా ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు శుభకార్యాలు అన్నీ ఇంట్లోనే చేసుకునేవారు కాబట్టి ఇలా నిర్మించుకున్నారట. మన పూర్వీకులు ఆ రోజుల్లో మండవలోగులు మన గోదావరి జిల్లాలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి. మా అన్నయ్య తయారు చేశారండి. ఇది మీ అన్నయ్య గారు ఆర్ సత్యనారాయణ రాజు అని 1702 సార్. 1702 రుద్రరాజు జోగిరాజు గారు. తర్వాత ఆయన కొడుకుండే రుద్రరాజు రామరాజు గారు. ఇవన్నీ మేము చెప్పలేము, పేర్లు ఉన్నాయి కానీ ఆయన అయితే పూర్తిగా ఒక అవగాహన అనేది ఉంది. ఈ 6వ తరం నుంచి అండి ఈ ఫోటోలన్నీ 6వ తరం. ఇదంతా మొత్తం
ఓ పుట్టిగా. పుట్టిగా ఇక్కడ స్టార్ట్ అయింది. ఆ. మీ మండువకు సంబంధించింది అంతా మొత్తం. ప్రస్తుతం అయితే దీంట్లో ఇది ఉంటుంది. మా ముసలి తాతయ్య. ఓకే అండి. మా ఈయన కొడుకులండి వీరు. ఆహాహా. వీరంతా వీరు కొడుకులు, ఆ. వీరు కొడుకులు వీళ్ళు. ఓకే ఓకే. అలాగా జనరేషన్. వీళ్ళందరి ఫోటోలు బాగానే వచ్చినాయండి, మ్యాక్సిమం చాలా మటుకు వచ్చినాయి కాబట్టి ఉన్నాయండి. ఆహా. ఈ 11వ తరం అండి ఓకే ఓకే. మా మనవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు 11 తరాలు అయింది సార్. అంటే 12 తరం అంటే కూతురు పిల్లలు వీళ్ళు, మనవరాలు పిల్లలు. ఓకే ఓకే. బాగా వంశవృక్షం గురించి చెప్పాలంటే మీ ఇల్లుని తీసుకుంటే సరిపోతుంది. తయారు చేసి నువ్వు చేతి సత్యనారాయణ రాజు గారు అండి, సత్యనారాయణ రాజు రాజు. అరసరాజు ఓకే ఓకే. మొత్తం అది ఇది తయారు చేసింది ఆయన వంశవృక్షం. మా ఫాదర్ అండి ఓకే ఈయనండి ప్రొడ్యూసర్ ఓకే. అరసరాజు. ఈయన పేరు ఒకటే సత్యనారాయణ సత్యనారాయణ రాజులే. ఇక్కడ ఎక్కువ సూనారాయణ రాజులు ఉంటాయండి మా ఊరు. రుద్రరాజు వాళ్ళు, సత్యనారాయణ రాజులు. ఎక్కువ ఉంటాయండి. మా కుటుంబం అంతా వెంకట సత్యనారాయణ రాజులే. అంతా అంటే పెద్దవారి పెద్దోళ్ళి అందరి ఇంటి పేర్లు పేరు అందరికి సూనారాయణ రాజే పెట్టాలి. వెంకట సత్యనారాయణ రాజు. ఫస్ట్ అలా ఉంటదండి, తర్వాత మార్చుకున్నారా? తర్వాత రెండో అతనికి రకరకాల పేర్లు. ఓం ప్రథం పెద్ద కొడుక్కి రాజు పెట్టాలి. వెంకట సత్యనారాయణ రాజులు. ఓకే ఓకే. మా ఫ్యామిలీ అంతా వెంకట సత్యనారాయణ రాజులే. అందరూ సూనారాయణ రాజే. అందరికి కూడా సూనారాయణ రాజు. ఓకే ఓకే. పోడూరు అనే గ్రామంలో 130 సంవత్సరాల కాలం నాటి పురాతన కాలం నాటి మండువలగులకి రావడం జరిగింది. ఈ మండువలగులు కూడా ఇన్ని సంవత్సరాలైనా వీళ్ళు చెక్కి చెదరకుండా వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ వంశస్థులు అందించిన ఆస్తిని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా వీళ్ళ వంశస్థులు ఇంచుమించు 12 తరాలు అయిందండి. ఈ 12 తరాల వారిని ఒక వంశవృక్ష చార్ట్ తయారు చేస్తున్నారు అనమాట. అది కూడా ఎంత కష్టంతో కూడుకున్న పనో చాలా మందికి తెలుసు. కానీ ఈయన రుద్రరాజు సత్యనారాయణ రాజు గారు ఇక్కడ వంశవృక్ష చార్ట్ తయారు చేస్తున్నారు అనమాట. ఇది వచ్చి ఈ మండువలోగులకు సంబంధించిన వంశవృక్షం చార్ట్ అనమాట. అలాగే పుట్టుక అయితే ఇక్కడ ఉంటుంది చూడండి. ఈ వీళ్ళ వంశస్థులు మొదటిసారిగా వంశవృక్షం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. రుద్రరాజు జోగిరాజు గారు 1702 నుంచి స్టార్ట్ అయిందన్నమాట. అక్కడి నుంచి ఈ ఫొటోస్ అన్ని చూడండి, ఎంత అవగాహన లేదా ఎంత విశ్లేషణ చేస్తేనో ఇంత సమాచారం సేకరించడం కష్టం. ప్రస్తుతం మనం 1 తరం 2 తరాలు గుర్తుంచుకోవడానికి చాలా కష్టం. అలా కాకుండా వీళ్ళ ఫోటోలతో సహా పేర్లు, ఇయర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారన్నమాట. ఆయన్ని చాలా మెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇది పోడూరు అనే గ్రామానికి సంబంధించిన మున్సిప్ గారి హౌస్ అన్నమాట. ఇక్కడ ఒక హౌస్ కూడా కనిపిస్తుంది. ఇది కూడా పాతకాలం నాటి పెంకుడిల్లే. చూడొచ్చు, చాలా అందంగా ఉంది. ప్రస్తుతం అయితే ఇంట్లో ఎవరో లేనట్టున్నారు. ఈ ఇల్లు గురించి వివరాలు చెప్పడానికి కూడా చాలా ఇల్లు అయితే ఇదే విధంగా ఉన్నాయన్నమాట. ఒక ఇల్లు కాదండి, 2 ఇల్లు కాదు. ఈ ఊరంతా ఇటువంటి మండువలోగులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఊళ్ళో ఎక్కువగా కోసూరు వారు అలాగే రుద్రరాజు వారు ఎక్కువగా ఉన్నారు. ఎక్కువ రాజులుండి ఏరియా అనుకుంటా.
చాలా అంటే చాలా బాగుంది, చాలా నీట్గా కూడా ఉంది. ఇదనే కాదు, ఇక్కడ ఒక పాతకాలం నాటి పెంకుటిల్లు ఉంది, అది కూడా చూద్దాం రండి. ఇటువైపు పెంకుటిల్లు ఉన్నాయి. ఇవి కూడా ఒక పాతకాలం నాటి పెంకుటిల్లే. దీనికి ఉపయోగించిన కూడా టేక్ కూడా బయటికి కనిపిస్తుంది చూడండి, ఎంత ఎక్కువ మొత్తంలో టేక్ను ఉపయోగించారో. చాలా బాగున్నాయి ఇల్లు అన్నీ. ఎందుకంటే మీకు చాలామందికి వేరే స్టేట్ వాళ్ళకి పెంకుటిల్లు అంటే చాలా ఇష్టం, అందులోకి మండువలోగులు అంటే ఇంకా చాలామంది ఇష్టపడుతుంటారు. అటువంటి వారి గురించి ఈ పోడూరు అనే గ్రామం వస్తే చాలా అందమైన పెంకుటిల్లు ఉంటాయి, అందమైన మండువలోగులు ఉన్నాయి అని చూపించడానికి మాత్రమే ఇవి చూపిస్తున్నాను. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా ఇల్లు ఏ విధంగా ఉంటాయి, మిగతా లొకేషన్ ఏ విధంగా ఉంటాయి చూద్దామండి. మీ పేరు? శివరామకృష్ణరాజు అండి. 300 సంవత్సరాలు అవుతుందండి గ్రామం ఏర్పాటు. 1702లో వచ్చారండి మా పూర్వీకులు. మీ పూర్వీకులు జోగిరాజు నీలయమ్మదేవి దంపతుల సంతానం పోడూరులో రుద్రరాజు గారి కుటుంబం అంతా ఇప్పుడు ఉన్నది. అప్పటి నుంచి అలా అభివృద్ధి చెంది ఈ రోజు వరకు కూడా అలాగే కలిసిమెలిసి ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చి ఉంటారంటారు ఇల్లు? ఏ ఊరు నుంచి? మాది రెల్లిగడ్డ అండి. రెల్లిగడ్డ నుంచి వచ్చారు. రుద్రరాజు వల్ల జోగిరాజు గారు నీలయమ్మదేవి దంపతులు 4 కొడుకులతో వచ్చారండి. పేర్రాజు గారు, రామరాజు గారు, సుబ్బరాజు గారు, బుచ్చిరాజు గారు 4 కొడుకులు అండి. వారి సంతానమే ఇప్పుడున్న పోడూరు కుటుంబం అంతా అండి. 150 గడపలు అన్నీ కూడా అన్ని ఆ కుటుంబం. అందరూ కలిసిమెలిసి వెళ్ళిపోతారు. రాజకీయాలు వేరు, గ్రామ విషయం వచ్చేలా వేరు. 18వ శతాబ్దంలో కట్టిన రామాలయం, 18వ శతాబ్దంలో కట్టినటువంటి శివాలయాలు అన్నీ కూడా ఉన్నాయండి. వాటినే మనం ఒక 50-60 లక్షలు పెట్టి మళ్ళీ పునర్ప్రతిష్ఠించామండి అక్కడని. అన్నీ చాలా బాగా జరుగుతాయండి గ్రామంలో. గ్రామం అంటే పల్లెటూరు అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. రాముడు ధర్మాన్ని పాటించాలని కూడా మా పూర్వీకులు చెప్పేవారండి. అంత గౌరవంగానే ఉండేవారండి వాళ్ళు. అలాగే ఆ రోజుల్లో స్వాతంత్రం రాకముందు అప్పుడు కూడా హాస్పిటల్ నరసింహరాజు గారు, డాక్టర్ రామారావు గారు ఇద్దరు MBBS పూర్తి చేసుకొస్తే గ్రామంలో హాస్పిటల్ పెట్టించి రూపాయికి ఫీజుతో చేశారండి వాళ్ళు కూడా. అంత అందంగా జరిగేదండి. రూపాయికి ఎక్కడ హాస్పిటల్ హై స్కూల్ దగ్గర, మన హై స్కూల్ లేదండి, పెద్దోళ్ళు అయిపోయారండి. వాళ్ళ పిల్లలిద్దరు కూడా మా నరసింహరావు గారి పిల్లలు, ఆయన ఏంటి పిల్లలు చదువు రీత్యా వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ టాప్ డాక్టర్ అండి ఆయన. ఇంకొక ఆయన రామారావు గారి అబ్బాయి అయితే లండన్లో టాప్ 3లో ఉంటారండి. అటువంటి వాళ్ళని కూడా మొన్న నేను US వెళ్ళినప్పుడు కలిశానండి. అంతా బాగానే ఉందండి. ఇది చెరువుల్లో నీళ్ళు దిగి తాగేవారని అందరూ. ఇది మీ ఊరికి మంచినీటి చెరువు 3 ఉన్నాయండి, పెద్ద అండి. ఇక అన్ని కలుషితం చేసేస్తున్నారండి విపరీతంగా. మేము 80 వరకు కూడా పంట కాలంలో బోధుల్లో నీళ్లు తాగామండి. బ్రహ్మాండంగా ఉండేయండి. అసలు నేను ఆవులు మేపుతాను, అవి 300 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. వాటిని ఏ నీళ్ళు పెట్టాలో తెలియటం లేదు. అలా అయిపోయాను నేను రోజు. కానీ పర్లేదండి, కొంచెం చూడడానికి బాగానే ఉంది. అంటే కొంచెం కలుషితం అయిపోయిందండి. ఆ బోర్డు చూడండి, దీన్ని ఎలా కాపాడుతూ దీనికి 11 లక్షల రూపాయలు నిల్వ ఉందని నేనే చూస్తాను. చెరువునండి ఉమ్మడదండి చెరువు. ఈ బోర్డు పెట్టి దీన్ని ఎలా కాపాడుకుంటున్నాం. ఎవరైనా కలుషితం చేస్తే 500 రూపాయలు జరిగింది. మీ ఊరు సెంటర్ అండి ఇది, బీది అంటారా? నేతాజీ బాల సంఘం అని పూర్వం, ఇప్పుడు LKG ఎలా ఉన్నాయండి మామూలుగా LKG UKG అని చిన్నపిల్లలకి స్కూల్ ఇక్కడ ఉండేమండి. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి ముందు ఇక్కడ ప్రత్యేకంగా ప్రైవేట్ స్కూల్ మాట్లాడేది. బ్రాహ్మణులు పెట్టి నడిపించేవారు. అందులో సంస్కృతం నేర్పించేవారు. అందుకే అప్పటి నుంచి కూడా సంస్కృత పండితులు ఉన్నారండి. అప్పుడు కూడా నరసింహరావు రామారావు గారు వైద్యం చేసినప్పుడు కూడా డాక్టర్ సత్యసీతారామరాజు గారిని హోమియోపతిక్ నెంబర్ 1 డాక్టర్. ఆ రోజుల్లో కలకట్టా యూనివర్సిటీలో చదివారండి ఆయన. కలకట్టా యూనివర్సిటీలో టాప్ అండి హోమియోపతిక్ మెడిసిన్. ముఖ్యంగా ఆయన మనవడు ఇస్తున్నాడు మందు. ఆ మనవడు కూడా BHMS చదివాండి. అది కూడా చాలా బాగుంటుంది. చాలా అండి. అది డెలివరీ టైంలో, మెన్సెస్ టైంలో నొప్పులు బాధలు ఉంటాయి కదా, 2 పొట్లాలతో మామూలుగా ఆడుకునేవారండి పిల్లలు.
అంత అసలు గ్రేట్. మద్రాసు హాస్పిటల్ నుంచి క్యాన్సర్ పేషెంట్స్ నుంచి పంపిస్తే ఈయన రూమ్లో పెట్టుకుని ఆయన శుభ్రంగా 10 రోజులు నడిచి తిరిగేవారండి ఆయన. అక్కడ ఉండేయండి ఆయన రూమ్లో. అటువంటి మెడిసిన్ ఇచ్చేవారండి ఆయన. ఇదేనండి హౌస్. ఇది ఇక్కడి నుంచి 3 ఇళ్ళు 4 కొడుకులు అండి ఆయనకి. వాళ్ళందరి పేర్లు కూడా జానకి రామరాజు, సుందరరామరాజు, రఘురామరాజు, 6గురికి అలా మాట్లాడి. అంటే రాముడు అంటే ధర్మాన్ని పాటించాలని ఉద్దేశం అంతే అండి. ఓకే అండి. ఓకే. గ్రామంలో ఏదైనా సమస్య వచ్చినా, దెబ్బలాట వచ్చినా, ఎవరికైనా ఏదైనా అన్నదమ్ములు గొడవపడ్డా ఎవరిని ఎప్పుడు ముందుకు వెళ్ళడం లేదు. వాడిని కొట్ట అయిపోయింది, ఏదో అయిపోయింది, తిరిగి రాదు, ఉన్న జాగ్రత్త చేసుకోండి. ఈ రోజు వరకు కులం మతం ఏం లేదండి. ఏ తేడా వచ్చినా కలిసి కూర్చుని సమస్యను పరిష్కారం చేసుకోండి. ఓకే అండి. అలా జరిగిపోతుందండి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మీ గ్రామం గురించి చాలా మంచి మంచి విషయాలు కృష్ణరాయర్. మనం పోడూరు అనే గ్రామం వస్తే ఈ గ్రామంలో చాలా పాతకాలం నాటి ఇల్లులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంచినీటి చెరువు. ఈ చెరువును కూడా వీళ్ళు ఏ విధమైన కలుషితం కాకుండా, అంటే ఒకప్పుడు మంచినీటి చెరువు కానీ ఇప్పుడు కూడా నీట్గా ఉంటున్నారంటే వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నేతాజీ బాలల సంఘం అని ఒకప్పుడు అంటే ఎల్కేజీ యూకేజీ లేనప్పుడు చిన్నపిల్లలకి చదువులు చెప్పేవారట. ఇక్కడైతే కొన్ని అంటే మన జాతీయ నాయకుల ఫోటోలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక వీధి మాట. ఈ కోడూరు అనే గ్రామంలో ఒక వీధి. అలాగే ఇక్కడ హోమియోపతికి పెట్టింది పేరు అంటే ఒకప్పుడైతే ₹1 అంటే ₹1తో వైద్యం చేసేవారట. నరసింహరావు రామారావు గారు ₹2 తీసుకుని వైద్యం చేసేవారంట. అంతటి ప్రత్యేకమైన గ్రామం ఈ పోడూరు అనే గ్రామం. ప్రస్తుతం కూడా హోమియోపతికి పెట్టింది పేరే ఈ గ్రామం కూడా. వాళ్ళ వంశస్థులు ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు కనిపిస్తుంది కదండి, ఈ వీధిలోనే ఉంటారంట. మీరు చూడొచ్చు హోమియో పిల్స్ అని కనిపిస్తుంది, అక్కడ హోమియో పిల్స్ అని కనిపిస్తుంది కదండి. వీళ్ళే ఈ పోడూరు గ్రామానికి సంబంధించిన హోమియో పిల్స్ ఇచ్చే ఏరియా అన్నమాట. ఇది పోడూరు గ్రామానికి సంబంధించిన కొన్ని విషయాలు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా విషయాలు కూడా ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. గ్రామంతో చూస్తుంటే ఇక్కడ ఒక స్కూల్ కనిపిస్తుంది. ఈ స్కూల్ చూడండి ఒకసారి. ఏంటంటే ఈ గ్రామానికి సంబంధించి చాలా మంది విద్యార్థులు ఇక్కడ చదివి ఉంటారు కాబట్టి వాళ్ళ జ్ఞాపకానికి గుర్తుగా ఇక్కడ ఈ స్కూల్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదే మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల. అలాగే బాలరాన్ ఉంది బ్రాకెట్లో, పోడూరు, అలాగే పోడూరు మండలం అని ఉంది. ఇదే ఈ గ్రామానికి సంబంధించిన ఒక స్కూల్ మాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. నమస్తే అండి. యాక్చువల్గా మేము పోడూరు అనే గ్రామం వస్తే ఇక్కడ పందిరి మంచాలు తయారు చేస్తున్నారు. యాక్చువల్గా ఈ రోజుల్లో పందిరి మంచాలు ఎవరు తయారు చేయట్లేదు, మీరు మాత్రమే తయారు చేస్తున్నారు. ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు ఏంటి అని కొన్ని విషయాలు చెప్పండి. నా పేరు రవీంద్ర అండి. పోడూరు అంటే పూర్వం నుంచి పందిరి మంచాలు అలవాటు నాకు. అలా ఇవి ఒకటి 2 బళ్ళు ఒకటి పూర్వం నుంచి అన్నీ అలవాటు వల్ల చేయగలుగుతున్నాను. ఇవన్నీ హైదరాబాదే ఆర్డర్స్ ఉంటాయండి మనకి. ఇవన్నీ హైదరాబాద్ ఇస్తుంటామండి. సార్ ఇప్పుడు ఒక పందిరి మంచం తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి? 6 ఎంత? 6 × 6.5 అండి. 1,50,000 అవుతుందండి. రోజు వుడ్ టేక్ అయితే ₹1,00,000 అవుతుందండి. ఓకే. అలా అవుతుందండి. రోజు వుడ్ అయితే 1,50,000, టేక్ అయితే ₹1,00,000 అవుతుందండి. మొత్తం పాలిష్ చేసి అక్కడ అప్పచెప్పేస్తామండి. ఊళ్ళో ఎక్కడ చూసినా మండువలోగులు ఎక్కువ ఉన్నాయి. ఆ మండువలోగుల్లో కూడా మెటీరియల్ మీరు తయారు చేశారు? పూర్వం అన్నీ మేము చేస్తాం. మా నాన్నగారు మేము అన్ని చేసినాయి అంటే మేమండి ఆ అలవాటు మీద పని చేయగలుగుతున్నామండి. 5-6కి ఎంత కాస్ట్ అవుతుందండి ఏదండి మంచం? 5-6 పందిరి మంచం 80,000 అవుతుంది. 80,000. దివాన కాట్లు ఉంటాయి కదా, దివాన కాట్లు అయితే 10,000 కానీ పైన 25,000 వరకు.
అంటే దానికి కూడా పందిరి వేస్తారా? దానికి పందిరి ఉండదండి. ఓన్లీ 5-6కే. 5-6. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ మీరు? నేను ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి చేస్తున్నాను అండి. 35 సంవత్సరాల నుంచి. 35 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. మా నాన్నగారి దగ్గర కూడా ఇదే పని ఉంది. పెద్ద పెద్ద ఎడ్ల బండ్లు కూడా తయారు చేస్తారు? ఉన్నాయండి, ఎడ్ల బండి కూడా నా దగ్గర రెడీగా బండి ఉంది, చేస్తానండి. ఎంత తీసుకుంటారు సార్ ఎడ్ల బండికి? 1,25,000 అవుతుందండి. తక్కువే అవుతుంది. ఏ కలుపు ఉపయోగిస్తారు? టేకేనండి. టేకే. అంటే కొన్ని పాతకర్రే వాడుతామండి దానికి ఎక్కువ, దాని గురించి కాస్ట్ తక్కువ అవుతుందండి. 1,25,000. 1,25,000కి ఓ బండి ఉంది, చూద్దామండి. చూద్దామండి, చూపించాను. పోడూరు అనే గ్రామం వస్తే ఇక్కడ పందిరి మంచాలు తయారు చేస్తున్నారు. ఎక్కడో కానీ పందిరి మంచాలు తయారు చేసే వాళ్ళు లేరు కూడా. ఒకప్పుడు పూర్వకాలంలో ఇంట్లో అందరూ పందిరి మంచాలు ఉపయోగించేవారు. కానీ ఈ పోడూరు అనే గ్రామంలో రవీంద్ర గారు అయితే పందిరి మంచాలతో పాటుగా పాతకాలం నాటి ఎడ్ల బండ్లు, అంటే పెద్ద పెద్ద ఎడ్ల బండ్లు కూడా తయారు చేస్తుంటారు. దీని కాస్ట్ వచ్చి 6 వచ్చి 1,50,000 అలా ఉంటుందంటండి. అలాగే 5-6 వచ్చి 80,000 అలా పడుతుంది అంటున్నారు. 4-6 కూడా 80,000 పడుతుంది అంటున్నారు. అలాగే పాతకాలం నాటి ఎడ్ల బండ్లు తయారు చేయడానికి 1,25,000 అవుతుంది అంటున్నారు. ఈయన ఒక ఎడ్ల బండి తయారు చేశారంట, అది కూడా ఒకసారి చూపిద్దామండి. ఇదే కొత్త చేయాలంటే 5 లక్షలు అవుతుందండి. ఓకే. మొత్తం అంతా టేక్ సార్ మీరు? మొత్తం టేకండి. మీరంటే పాత కల్పన ఉపయోగించుకుంటారా? పాత కలుపుతోటి చేస్తామండి. పాత కొన్ని బళ్ళు కూడా కొన్ని వాటి రీమోడల్ చేస్తానండి. ఎక్కడ చూసినా కానీ పాతకాలం నాటి ఇల్లు, పాతకాలం నాటి వస్తువులు, అలాగే పాతకాలం నాటి సంబంధించిన అన్నీ కనిపిస్తున్నాయండి. యాక్చువల్గా పాతకాలం నాటి పందిరి మంచాలు రవీంద్ర గారు తయారు చేయడం చూపించడం జరిగింది. అలాగే ఎడ్ల బండ్లు కూడా తయారు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఎడ్ల బండ్లు ఎక్కడో కానీ ఉండట్లేదు, కానీ ఈయన మాత్రం ఈ ఎడ్ల బండ్లు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దీన్ని 1,25,000 ఆ రేంజ్లో అమ్ముతారు అంటున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా టేకును తయారు చేశారంటండి. అంటే పాతకాలం నాటి టేకును ఉపయోగించి దీన్ని తయారు చేశారు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఆ పోడూరు అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఈ పోడూరు అనే గ్రామంలో ఇక్కడ కనిపిస్తున్న ఆలయాలు వచ్చి మూలేశ్వర స్వామి, రాజేశ్వర స్వామి, అలాగే కేశవ స్వామి వారి ఆలయాలు అన్నమాట. ఈ 3 ఆలయాలు ఒకే ప్రాంగణంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. పెంకుటిండి ఆకారంలో ఒక నిర్మాణం కూడా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఒకప్పుడు పూర్వకాలంలో దేవాలయాలన్నీ ఈ విధంగా నిర్మించేవారు. ప్రస్తుత కాలంలో దీన్ని రెన్యువల్ అంటే రీమోడల్గా న్యూ లుక్లో కొన్ని ఆలయాలు నిర్మించడం జరిగింది. ఇదే ఈ గ్రామానికి సంబంధించిన 3 ఆలయాలు ఒకే చోట ఉన్న ఒక ఆలయ ప్రాంగణం అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏ విధంగా ఉందో చూద్దామండి.
కోసూరు సీతాదేవి గారు అంటే కోసూరు సీతమ్మ గారిని చూడడం జరిగింది. ఆవిడ ప్రోత్సాహంతో నిర్మించిన ఒక ఆలయం అయితే ఇది. ఈ గ్రామానికి సంబంధించిన రామాలయం అట. ఈరోజు ఏంటంటే ఒక జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి విగ్రహ ప్రతిష్ఠ కావున ఇక్కడ అంటే అయోధ్యకు సంబంధించిన అక్షింతలు ఇక్కడ ఊరూరు తిరుగుతూ అందరికీ పంచిపెడుతున్నారన్నమాట. ఇక్కడ హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఈ గ్రామంలో చాలా మంది ప్రజలు ఈరోజు మొత్తం అంతా ఊరూరు తిరుగుతూ ఈ అయోధ్యకు సంబంధించిన అక్షింతలను అయితే పంచిపెడుతున్నారన్నమాట. ఆ అక్షింతల కార్యక్రమం కూడా ఒకసారి మీకు ఏ విధంగా పంచిపెడుతున్నారో వీళ్ళు ఊరూరు తిరిగి ఈ అక్షింతల కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుతున్నారో అనే విషయాలు ఇప్పుడు చూద్దామండి. ఇదే పోడూరు గ్రామానికి సంబంధించిన ఒక రామాలయం. ఈ రామాలయం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి. సార్ నమస్తే అండి. మేము పోడూరు అనే గ్రామం వస్తే ఈ గ్రామంలో ప్రజలందరూ రామ మందిరం గురించి ఎలా చేయడానికి కారణాలు కొన్ని విషయాలు చెప్తారా? సరిగా జై శ్రీరామ్. మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఈ రామ మందిరం అయోధ్యలో నిర్మించినప్పటి నుంచి కూడా అయోధ్య మందిరానికి వచ్చిన ఆదేశాల మేరకు మా ఊరు గ్రామ పెద్దలందరూ కూడా ఇది సీతమ్మ గారు కానీ సూరవ్ గారు వరహాలజ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా మాకు అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షంతలు ద్వారా ఈ ప్రతి గ్రామానికి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు కూడా ఆ రాముల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఇవాళ 7వ తారీఖున ఉదయం మా పోడు గ్రామంలో మేమందరూ కూర్చుని ఇక్కడ హిందూ సాంప్రదాయం ఉన్నటువంటి ధర్మ సంస్థ పెద్దలందరూ కూర్చుని ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వారు పంపించినటువంటి అయోధ్య అక్షంతలన్నీ రాముల వారి అక్షంతలని ఇంటింటికి పంపించి వారికి ఇచ్చి వారి తద్వారా ఆ యొక్క రాముల వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసం వారి యొక్క ఈ యొక్క రామ మందిరాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించారో ఏ విధంగా చేయాలో అదే మహిళల్లో కూడా స్వయంగా రాముల వారి పంపించినట్టుగా భావించి మేమందరం కూడా ఇంతమంది మహిళా సోదరిమణులు అలాగే భక్తులందరూ కూడా మరి ఆ రామ నామం చెప్పుకుంటూ గ్రామాన వీధి వీధిని వెళ్తుంటే ఎంత ఆనందం. ఆ యొక్క రాముల వారు సాక్షాత్ ఇక్కడికి వెలిసారా, ఆ సీతమ్మ తల్లి ఇక్కడికి వచ్చిందా అనేటువంటి ఆ మనోభావంతో మేమందరం భక్తిభావంతో చిన్న దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దలు ఇది వృద్ధులు కూడా నడవలేని స్థితిలో కూడా స్వామి నడిపించి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నాం. అలాగే 22వ తారీఖున ఒక ధ్వజస్తంభం యొక్క ప్రతిష్ట అయోధ్యలో. ఆ రోజున కూడా సాయంత్రం అందరు ప్రతి ఇంట్లో కూడా సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు మన 5 దీపాలు పెట్టి ఆ గృహాన్ని ముందు 5 దీపాలు పెట్టాలని ఆదేశాలు వచ్చాయి. వాటన్నిటి కూడా శిరసా వహించి మన హిందూ ధర్మ సాంప్రదాయాన్ని కాపాడాలి. అందరం కూడా ఆ రామనామంతో ఆ యొక్క ఈ భారతదేశ ఔన్నత్యాన్ని హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుని ఈ తరతరాలకి రామనామం అక్కడ అయోధ్యలో గినిపోయేలాగా మేమంతా ఆ యొక్క నామం చేసుకుంటూ ఆ వీధిని తిరిగి మేము ఒక నామం చెప్పుకుంటూ వీళ్ళ పెద్దలు సీతమ్మ గారు వీళ్ళకి ఎప్పుడో
ఈవిడ యొక్క ఆధ్వర్యంలోని ఈ రామ మందిరం అనే గ్రామంలో రావటం, అలాగే వివిధ మాకున్నటువంటి అన్ని పేటల్లో ఉన్నటువంటి అన్ని సంఘాల్లో ఉన్నటువంటి రామాలయంలోంచి వచ్చినటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా పిల్లలు ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఏ పార్టీ లేదు, ఒకటే మతం హిందూ మతం అనేటువంటి ఏకైక నినాదంతో మేమంతా రామనామాన్ని కాపాడుకోవాలి, రాముని కాపాడుకోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి కాంక్షతోటి, ఆశతోటి, ఆనందంతో మేము నడుస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్యవాస శ్రీరామచంద్రమూర్తికి, అయోధ్యవాస శ్రీరామచంద్రమూర్తికి, అయోధ్యవాస శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్ మేము చాలా గ్రామాలు తిరుగుతూ ఉంటాం, కానీ ఏ గ్రామంలో లేని విధంగా ఇక్కడ మొత్తం గ్రామంలోని ప్రజలు అలాగే మహిళామణులు మొత్తం ఊరూరు తిరుగుతూ రామనామాన్ని జపిస్తూ ఇలా తిరుగుతుంటే మాకు చాలా హ్యాపీగా ఉందండి. భవిష్యత్తులో ఇలా హిందూ సాంప్రదాయం అందరికీ తెలియాలని కోరుకుతూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తామండి. థ్యాంక్ యూ సార్. ఊరు ఎలా ఉంటుందో తీయడానికి వచ్చామండి. ఈ ఊరిని చూస్తుంటే స్టార్టింగ్ మొదట్లోనే ఈ రామనామాన్ని జపిస్తూ ఇలా అందరూ తిరుగుతుంటే మాకు చాలా అంటే మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలు కూడా ఇదే విధంగా ఉంటారని మేము అందరం అనుకుంటున్నాం. చెప్తానండి, మా అందరికీ హెడ్ అండి. సీతారమణ శ్రీ రఘునందన, సీతారమణ శ్రీ రఘునందన, సీతారమణ శ్రీ రఘునందన, సీతారమణ జానకి జీవన జయ రామ, జానకి జీవన జయ రామ, జానకి జీవన జయ రామ, జానకి జీవన జయ రామ. శ్రీ రఘునందన సీతారమణ, శ్రీ రఘునందన సీతారమణ, జానకి జీవన జయ రామ, జీవన జయ రామ. జనరంజన తను సుందర రామ, జనరంజన తను సుందర రామ, రఘుకుల దీపక రాజా రామ, రఘుకుల దీపక రాజా రామ. తారక రామ తాపస జన పరిపాలక రామ, తాపస జన పరిపాలక రామ, పశుపతి వందిత పావన రామ, పశుపతి వందిత పావన రామ. దామోదర హరి నందన రామ, దామోదర హరి నందన రామ, అయోధ్యవాసి అనంత రామ, అయోధ్యవాసి అనంత రామ, అయోధ్యవాసి రామ రామ సీతారామ, 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 రామ రామ అయోధ్యవాస శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణయ్యకి, ఆంజనేయ స్వామికి జై. అయోధ్యవాస శ్రీరామచంద్రమూర్తికి, అయోధ్యవాస శ్రీరామచంద్రమూర్తికి, అయోధ్యవాస శ్రీరామచంద్రమూర్తికి జై. సీతారామాంజనేయ వద్ద గోవింద గోవింద. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలానికి సంబంధించిన పోడూరు అనే ఒక అందమైన పల్లెటూరుని మీకు పరిచయం చేయడం జరిగింది.
ఈ గ్రామం గురించి 2 వీడియోల్లో అంటే గ్రామంలోని మండువాలగుళ్ళు, అలాగే పెద మున్సిపు గారు వంశవృక్షం, అలాగే పోడూరు గ్రామానికి సంబంధించిన మిగిలిన విషయాలు మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.